హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో అందరూకి ఒక ప్రాబ్లమ్ ఉంది. చిన్నతనంలోనే జుట్టంతా నెరిసిపోతుంది. బాల నెరిపొచ్చేస్తుంది. వీళ్ళేం చేస్తున్నారంటే హెయిర్ డైస్ ఏసి కవర్ చేయటమో, లేదనుకుంటే ఆన్ ది స్పాట్‌లో ఇన్‌స్టాంట్‌గా స్ప్రేలు యూజ్ చేయటమో చేస్తున్నారు. దానివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటది. ఈరోజు నేను మీకు ఒక రెమెడీ చెప్తానండి. అంటే ఇప్పటికి మీకు స్టార్ట్ అయింది తెల్ల జుట్టు అనుకున్న వాళ్ళు, ఇంకా మీ తెల్ల జుట్టు అనేది కంపల్సరీగా స్టాప్ అయిపోతుంది. చిన్నతనంలో వచ్చే బాల నెరుపుకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకేదన్నా జుట్టు నల్లగా ఉంది, మాకింక తెల్ల పడకూడదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చనమాట. చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇదొచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. నల్ల జీలకర్ర అంటారు కలోంజీని. అలాగే ఇదొచ్చేసి ఆవాలు, నల్ల ఆవాలండి. నల్ల ఆవాలు అంటే ఏంటంటే తెల్ల ఆవాలు కూడా ఉంటాయి. చాలామందికి తెలీదు. అది స్కిన్‌కి యూజ్ చేస్తారు. ఇది హెయిర్‌కి యూజ్ చేస్తారు. అండ్ నా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే భృంగరాజ. గుంటగలగరాకు అంటారు. చాలామందికి ఇది మాకు పచ్చివి ఏం దొరుకుతాయండి, మేము సిటీస్‌లో ఉంటాం అనుకునే వాళ్ళకి పౌడర్ దొరుకుతుంది మనకి బయట. నేను మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తానండి. లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. భృంగరాజ పొడి కూడా దొరుకుతుంది మీకు. నేనైతే ఆకుల్ని ఇలా ఒక పక్కన ఒక బౌల్లో పెట్టుకున్నాను, అన్నీ కట్ చేసుకొని. అలాగే కలోంజీ, అలాగే ఆవాలు. మీరు ఏదన్నా వేస్ట్‌గా ఉన్న కడాయిని తీసేసుకోండి. ఒకటి పెట్టుకోండి. ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. నేను అలాగే పెట్టుకున్నాను ఒక బాండీని. మీ దగ్గర పౌడర్ ఉందనుకోండి, డైరెక్ట్‌గా మీరు పౌడర్ యూజ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు, పచ్చిది కాబట్టి ఇలా హీట్ చేసుకుంటున్నాను కొంచెం. అంటే మనం పట్టుకుంటే ఇలా తునిగిపోవాలన్నమాట. బాగా హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకునేటప్పుడే ఇందులోనే నేను మీకు ఫస్ట్ చూపించాను కదా, కలోంజీ సీడ్స్, అలాగే ఆవాలు, ఆ రెండిటిని కూడా వేసుకొని చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని మీరు చక్కగా దాన్ని వేయించుకోండి. అండ్ ఇంకొకటండి, మీ జుట్టు పెరగాలి, తెల్ల జుట్టు లోపల నుంచే నల్లగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉసిరికాయ జ్యూస్ని కంపల్సరీగా తీసుకోండి. ఇది మాత్రం నేను మీకు చాలా వీడియోలో చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. మీకు ఉసిరికాయలు దొరకవు అనుకున్నప్పుడు ఇప్పుడు సీజన్ అయితే తెచ్చి ఎండబెట్టుకొని దంచి జల్లించి వస్త్రకాళితం పట్టి స్టోర్ చేసుకోండి. లేదనుకుంటే మంచి ఆయుర్వేద షాప్స్లో ఏదైతే ఉన్నాయో ఈ ఉసిరికాయ పొడి తెచ్చుకోండి. లేదంటే ఉసిరికాయలు డ్రై ఉసిరికాయ అమ్ముతారండి. ఉసిరికాయలు ఎండబెట్టిని అమ్ముతారు. అది తెచ్చుకొని పొడి చేసుకోండి, ఇంకా ప్యూరిటీ. లేదనుకుంటే ఆ ఎండబెట్టిన దాంట్లో స్వచ్ఛమైన తేనెని కలుపుకొని ప్రతిరోజు పరగడుపున ఒక్క ఉసిరికాయ తినండి. ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఉసిరికాయ మన జుట్టుని నల్లబార్చడమే కాదండి, మన ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్టప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. జుట్టు సంబంధించిన సమస్యలు ఎవరికున్నా సరే ఉసిరికాయ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను నేను. ఇలా వేయించుకున్నాను కదా, ఈ వేయించుకున్న వాటిని నేను మిక్సీ జార్లో వేసుకొని ఒక పొడి చేసుకుంటున్నానండి. ఇలా పొడి చేసుకున్న దాన్ని మీరు స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. వారంలో కుదిరితే 2 సార్లు నేను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూపించే ప్రాసెస్ మీరు ట్రై చేయండి. ఇది మీరు స్టోర్ చేసేసుకోండి. ఒక గాజు పాత్రలో ఫ్రిడ్జ్లో పెట్టకుండా విడిగా బయట పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటున్నారో వారానికి కొంచెం టైం పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా నేను యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపిస్తున్నట్లు ప్రాసెస్ చేయండి. మీకు నేను మళ్ళీ చెప్తున్నానండి, భృంగరాజి అందరికీ దొరకదు కాబట్టి పొడి తీసుకోండి. ఆన్లైన్లో పొడి అమ్ముతారు. ఇలా నల్లగా ఉంటుందన్నమాట ఇది. ఇందులో ఏం చేస్తారంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది బాగా నల్లగా వచ్చేస్తుందండి. భృంగరాజ్ అంటేనే నలుపు. మంచి పిగ్మెంటేషన్ అయితే వస్తుంది తలకి పెట్టుకుంటే. ఇలాగ మీరు నీళ్లు పోసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి దాన్ని. ఓకేనా? చక్కగా కలిసిపోయేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పక్కన పెట్టుకున్న దాన్ని ఏం చేస్తారంటే మీరు ఫిల్టర్ చేసుకోవాలి. మీరు చేత్తో అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫిల్టర్లో, అదే మనం ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఇలా నేను చేత్తో చేస్తున్నాను. మొత్తం పిండేస్తే ఒక పసరలాగా అదంతా వాటర్ వచ్చేస్తుంది, నల్లగా వస్తుంది అనమాట. ఈ వాటర్ని మీరు ఏం చేస్తారంటే తలస్నానం చేయబోయే ముందు గంట ముందు తలంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఇలా మీరు అప్లై చేసుకోవటం వల్ల కొద్ది రోజులకి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. బాల నెరుపు అంతటితో ఆగిపోతుంది. ఇన్ కేస్ మీ జుట్టు నల్లగా ఉన్నవాళ్ళు, మాకు తెల్ల జుట్టు ఇప్పుడే లైట్గా వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటండి, ఏది కూడా డైరెక్ట్గా నల్ల పడదు. కొన్ని రోజులకి మన హెయిర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? నల్లగా మారుతుంది. ఎట్ ఏ టైం నేను చెప్పంగా నల్లగా అయిపోద్దని నేను చెప్పను. కాకపోతే జుట్టుకి సంరక్షణ, తెల్ల జుట్టు రాకుండా చూసుకోవటమే. ఓకేనా?